गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनष्टुन्वन्नुतिभिः सीदः सादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री గురవే నమః. మెగానైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ప్రతివారములాగానే మనం ఈ వారము జూలై 13వ తారీఖు నుండి జూలై 19వ తారీఖు వరకు పంచాంగ వివరములు వాటి విశేషములను తెలుసుకుందాం. ముందుగా జూలై 13వ తారీఖు సోమవారము చతుర్దశి రాత్రి 6:32 వరకు ఉన్నది. ఆరుద్ర నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:46 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 6:30 నుంచి 7:58 వరకు ఉన్నది. ఉదయం మధ్యాహ్నం 1:17 నుండి 2:46 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:23 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు ఉన్నది. సూర్యోదయము 5:35, సూర్యాస్తమానము 6:34. ఆ రోజు సోమవారము విశేషమైనటువంటి రోజు ఏమిటంటే ఆ రోజు మాస శివరాత్రి అయినది. మనం ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రుల్లో ఇదొక శివరాత్రి, మాస శివరాత్రి. ఆ రోజు ఉషోదయం నుంచి మరుసటి రోజు ఉషోదయం దాకా ఈశ్వర నామస్మరణ కానీ చేసుకున్నట్లయితే ఈశ్వరుడు కోసం అభిషేకము, అదేవిధంగా ఆయన కోసము కీర్తనలు కానీ ఆయన కోసం పూజలు చేసినట్లయితే ఏవైనా శని దోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతున్నది. ఇకపోతే తర్వాత జూలై 14వ తారీఖు మంగళవారము. ఆ రోజు అమావాస్య. సాయంత్రం 4:08 వరకు ఉన్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 11:59 నుండి 1:29 వరకు ఉన్నది. ఉదయం మధ్యాహ్నం 3:02 నుండి 4:32 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:20 నుండి 9:04 వరకు ఉన్నది. దుర్ముహూర్తము రాత్రి 10:58 నుండి 11:42 వరకు ఉన్నది. సూర్యోదయం 5:35, సూర్యాస్తమానము 6:35. తదుపరి జూలై 15వ తారీఖు బుధవారము పాడ్యమి. ఆ రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభం అవుతున్నది. పాడ్యమి మధ్యాహ్నం 1:51 వరకు ఉన్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 12:48 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 6:47 నుండి 8:18 వరకు ఉన్నది. ఉదయం వర్జ్యం 9:48 నుండి 11:18 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 11:40 నుండి 12:32 వరకు ఉన్నది. సూర్యోదయము 5:36, సూర్యాస్తమానము 6:34 నుండి. ఆ రోజు బుధవారం నాడు గురుమూఢమి ప్రారంభం అవుతున్నది. ఆ గురుమూఢమి మళ్ళా శ్రావణ మాసం వరకు ఉన్నది. జూలై 16వ తారీఖు గురువారము విధియ ఉదయం 11:49 వరకు ఉన్నది. ఆశ్లేష నక్షత్రము రాత్రి 11:34 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 10:03 నుండి 11:34 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 12:59 నుండి 2:30 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:48 వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 4 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:35, సూర్యాస్తమానము 6:33. తదుపరి జూలై 17వ తారీఖు శుక్రవారము తదియ ఉదయం 10:05 వరకు ఉన్నది. మఘా నక్షత్రము రాత్రి 10:56 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 8:36 నుండి 10:10 వరకు ఉన్నది. ఉదయం వర్జ్యం 11:18 నుండి 12:52 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి 9:04 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:33, సూర్యాస్తమానము 6:34. తదుపరి జూలై 18వ తారీఖు శనివారము చవితి ఉదయం 8:41 వరకు ఉన్నది. పుబ్బా నక్షత్రము రాత్రి 10:30 వరకు ఉన్నది. అమృత గడియలు సాయంత్రం 4:16 నుండి 5:50 వరకు ఉన్నది. ఉదయం వర్జ్యం 6:50 నుండి 8:20 వరకు. దుర్ముహూర్తము సూర్యోదయంతోనే దుర్ముహూర్తము ఉన్నది. సూర్యోదయంతో దుర్ముహూర్తము ఉదయం 7:21 వరకు ఉన్నది. సూర్యోదయము ఆ రోజు ఉదయం 5:37, సూర్యాస్తమానము 6:35. తదుపరి జూలై 19వ తారీఖు ఆదివారము పంచమి ఉదయం
7 గంటల 42 నిమిషాల వరకు ఉన్నది. ఉత్తరా నక్షత్రము రాత్రి 10 గంటల 35 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషాల వరకు. ఉదయం వర్జ్యం 5 గంటల 46 నిమిషాల నుండి 7 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు. సూర్యోదయము 5 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమానము 6 గంటల 35 నిమిషాలు. ఆ రోజు స్కంద పంచమి, కుమార షష్ఠి. విశేషముగా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయండి. తద్వారా మీ ఇళ్లలో సుఖ సంతోషాలు కూడా శుభకరంగా ఉంటాయి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రతివారములాగానే మనం ఈ వారము ఈ యొక్క 12 రాసుల యొక్క విశేషములు, వాటి యొక్క విశిష్టత, గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వారము జూలై 13వ తారీఖు నుండి జూలై 19వ తారీఖు వరకు ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వరకు ఉంటుంది. ఈ మేషరాశి వారికి ప్రస్తుతం ఏనాటి శని ప్రభావం కనబడుతూ ఉన్నది. ఈ రాశి ప్రభావంతో వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహ సూచన కానీ, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, ఇంట్లో అనుకూలతగా కూడా ఉండేటువంటి అవకాశం కూడా చాలా కొద్దిపాటిగా కనబడుతూ ఉన్నది. కాబట్టి శనికి సంబంధించినటువంటి శాంతులు ఏవైనా చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా ద్వితీయంలో చంద్రకుజ కలయికతో కొద్దిగా మొండితనము, మూర్ఖత్వం అనేటువంటి సంబంధించినటువంటి విశేషములు, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి చికాకులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినవి చేసుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారము ఆర్థికంగా సామాన్య ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. వ్యవహార విషయాలలో, అలాగే సంబంధిత విషయమైన విధానాల్లో అడ్డంకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. బంధువుల్లో, సన్నిహితుల దగ్గర ఎటువంటివి కూడా ముందుకు వెనక్కి ఆలోచించి చేసుకుని మాట్లాడవలసిన సమయము. భాగస్వాములతో మెలకువగా వ్యవహరించవలసిన సమయం. కుటుంబ విషయాలలో కూడా వీరికి ఎదురువేగంగా కనబడుతూ ఉన్నది. వృత్తిపరంగా కొన్ని మార్పులు జరగవచ్చు. తోటి ఉద్యోగులతో సమన్వయం పాటిస్తూ ఉండండి. అలాగే వివాహితులకు, వివాహానికి కావాల్సిన వాళ్ళకి కూడా మంచి సమయమని చెప్పవలసిన విషయము. జీవిత భాగస్వామ్య విషయంలో ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. గృహ సంబంధించిన విశేషాలని కూడా ముందుకు వెనక్కి ఆలోచన చేసుకుని వెళ్ళవలసింది. అదృష్ట సంఖ్య వీరికి 2వ సంఖ్య. ఇష్టమైన దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. వీరికి కలిసి వచ్చేటువంటి వారము సోమవారము. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశిలో ప్రస్తుతం చంద్ర కుజ యొక్క కలయిక నడుస్తూ ఉన్నది. తద్వారా వీళ్ళల్లో కొద్దిగా మొండితనము, వ్యవహారము కూడా కనబడుతున్నాయి లక్షణములు. ఈ యొక్క వారములో వీరు అనుకూలంగా సాగిస్తూ ఉంటాయి ఈ యొక్క ఫలితములు. వీరికి గ్రహబలము అధికంగా ఉన్నది. వీరికి పట్టుదలతో ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుకు వెడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీరికి ఫలిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఆకస్మిక ధనలాగము, అదేవిధంగా వీరికి దాని తగ్గటువంటి ఖర్చు కూడా అధికంగానే కనబడుతూ ఉన్నది. వీరికి అధిక గ్రహము అనుకూలంగా ఉండడం వల్ల వీరు అనుకున్నటువంటి పనులు అనేకమైన విధాలుగా పూర్తి చేస్తూ ఉంటారు. అన్నిటికీ లాభాలు కలిగించేటువంటి విషయము కనబడుతున్నది. వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉంటారు. అలాగే వివాహ యోగమైనటువంటి కాలమనే చెప్పాలి. విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మీరు పెట్టేటువంటి వ్యాపారాల్లో లాభాలు చేకూరుతూ ఉంటారు. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 4వ సంఖ్య. వీరికి కలిసి వచ్చే వారము మంగళవారము. వీరికి బాగా ఆరాధన చేసేటువంటి స్వామివారు వీరభద్రస్వామి. అలాగే ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉండండి. మీకు అన్నీ కూడా ఈ వారము కలిసి వస్తుంటుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి కొత్త ఉత్సాహంగా పనులని కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటూ ఉన్నది. గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నములు బాగా కలిసి వస్తూ ఉంటాయి. వీరు ఎక్కువగా కొత్తగా బాధ్యతలు తీసుకుని ఏ విషయంలో అయినా ముందుకు వెడుతూ ఉంటారు. వ్యాపారం చేసేవారికి ఈ వారం బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీరు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఈ మిథున రాశి వారికి వీరికి గోచర రీత్యా ద్వితీయంలో గురుబలం అనేక విధాలుగా ఉండడంతో
వారికి పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఈ వారంలో తొలగుతూ ఉంటాయి. వీరు చక్కగా కూడా ఈశ్వరారాధన బాగా చేసుకుంటూ ఉంటుంది. తద్వారా వీరికి ఈ వారం అంతా కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళు బాగా ఆదిత్య హృదయము, అలాగే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్లోకములు పారాయణ చేస్తూ ఉండండి. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 4వ సంఖ్య. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వారము బుధవారము. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి వీరికి గోచారంగా బృహస్పతి బలం అధికముగా కనబడుతూ ఉన్నది. వీరు అనుకున్న పనులన్నీ కూడా ఆ యొక్క బృహస్పతి దయతో ముందుకి సాగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితములు కనబడుతూ ఉన్నా ఈ వారం చివరకు వచ్చేసరికి వీరికి గ్రహాలకు సంబంధించిన అనుకూలత కనబడుతూ ఉన్నది. ఉద్యోగం చేసేవారికి పని భారము మెరుగ్గా అవుతుంది. అధికారం నుండి ఒత్తిడి ఎంతైనా ఈ యొక్క విషయాలములో పని ఒత్తిడితో మీరు పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆదాయం బాగున్నప్పటికీ దాని తగ్గటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండండి. మానసికంగా ప్రశాంతతను చేకూర్చుకుండండి. చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం మీ యొక్క రాశి వారికి ఎంతో ఉపయోగం. అలాగే పుణ్యక్షేత్ర దర్శనము, అలాగే స్వామివారిని ఆరాధన చేయడము, మీ ఇష్టదైవాన్ని, తద్వారా మీకు అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. వీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయండి దుర్గాదేవికి. వీరికి అదృష్టమైనటువంటి సంఖ్య 5వ సంఖ్య. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మఘా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రము 1వ పాదము ఈ యొక్క సింహరాశిలో ఉంటుంది. ఈ సింహరాశికి ప్రస్తుతం శుక్రకేతుల కలయిక, సప్తమంలో రాహుకు సంబంధించినటువంటి గ్రహము, అష్టమ శని మూలంగా ఈ యొక్క రాశి వారికి విపరీతమైనటువంటి చికాకులు, అదేవిధంగా కుటుంబంలో సఖ్యత కూడా తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి తగు పరిహారములు చేసుకోవడం సూచిస్తున్నాం. ఈ సింహరాశి వారికి ఈ వారంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఓర్పుతో ఉండాలి. ఆదాయము బాగున్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతున్నాయి. పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగులు వేయేస్తూ ఉండాలి. ఉద్యోగ వ్యవహారములో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. శ్రమ తగినటువంటి ఫలితము కనబడుతూ ఉన్నది. తోటి ఉద్యోగులతో జాగ్రత్త వహించవలసిన అవసరము, ఆరోగ్య విషయమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వస్తున్నా సర్దుకుపోతూ ముందుకు వెడుతూ ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 3వ సంఖ్య. వీరికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారము. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి స్వామివారు విష్ణుమూర్తి వారి ఆరాధన బాగా చేయండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు ఉంటాయి. ఈ కన్యారాశి వారికి గోచారవశంగా సప్తమ శని నడుస్తూ ఉన్నది. తద్వారా శనికి సంబంధించినటువంటి దోషము కనబడుతూ ఉన్నది. శనికి సంబంధించిన పరిహారము చేసుకుంటుండండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన బాగా చేస్తూ ఉండండి. కన్యారాశి వారికి ఈ వారములో అనుకూలమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. వీరికి పని తగ్గ ఫలితము కనిపిస్తూ ఉన్నది. ఆదాయం బాగుంటున్నది. రుణబాధలు తీర్చేటువంటి మంచి సమయము. అలాగే జాయింట్ వ్యవహారాల్లో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనబడుతున్నాయి. అనేకమైన విషయాలలో మీరు సహనంగా ముందుకు వెడుతూ ఉండాలి. మీకు వ్యతిరేకులపై విజయము సాధిస్తూ ఉంటారు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సంతాన విషయమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటము, శనికి సంబంధించినటువంటి ఆరాధన చేయటంతో వీరికి ఈ వారము బాగా కలిసి వస్తుందని చెప్పాలి. అలాగే వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 7వ సంఖ్య. వీరు బాగా కలిసి వచ్చేటువంటి వారము గురువారము. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి కొద్దిపాటి సమస్యలు వచ్చినా వారు దానికి జయంగా ముందుకు వెడుతూ ఉంటారు. నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తుంటారు. మరియు అనుకూలమైన అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆదాయానికి మార్గాలు అనేకమైనట్టుగా వెతుకుతూ ఉంటారు. విలాసమైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రమోషన్స్లో జీవిత భాగ్యాలలో కూడా మెరుగుపడుతూ ఉంటాయి. వీరు
కుటుంబ సంఖ్యల్లో అనేకమైన విశేషాలలోనూ శుభకార్యాలలో కూడా పాల్గొంచుకుంటూ ఉంటారు. మానసికమైన ప్రశాంతత కోసం చక్కగా యోగా ఆసనములు, అలాగే యోగా ధ్యానము చేస్తూ ఉండండి. విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి గోచారంగా అష్టమ చంద్ర కుజ లక్షణాలు ఉన్నాయి. తద్వారా వీరికి కాస్త మొండితనము, అనేకమైనటువంటి విషయాలలో, వ్యాపకాలలోనూ తెలియకుండానే వారంతట వారు ప్రియంగా ముందుకు వెడుతూ ఉంటారు. కాబట్టి చంద్రుడి విషయంలోనూ, అలాగే కుజుడి విషయంలో తగిన ఫలితములు కోసం చంద్ర కుజ ఆరాధన చేసుకోవడంతో వీరికి అనేకమైన విధాలుగా మార్పులు జరిగి ఈ వారము శుభ పరిమాణం కూడా చేస్తూ ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. వీరికి కలిసొచ్చేటువంటి వారము. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి మహాలక్ష్మి అమ్మవారు. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసములో, ఈ వారములో పట్టుదలతో చేసేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుల్లో మంచి ఫలితాలు రాబడుతూ ఉంటారు. కొంతకాలం మీరు మానసికమైనటువంటి ఒత్తిడులు ఏవైనా ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది. స్థానచలనం కనబడుతుంది ఉద్యోగస్తులకి. అదేవిధంగా మీరు మీ కష్టానికి తగినటువంటి ఫలితము లభిస్తూ ఉంటుంది. గృహాలలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మీరు సంతానమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. అదేవిధంగా పెళ్లి కాని వారికి ఈ యొక్క వారంలో మంచి విషయములు వింటూ ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడుతూ ఉంటారు. అయితే వీరు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలుగా వెళ్ళవలసి ఉంటుంది. వీరికి బాగా అదృష్ట సంఖ్య 8వ సంఖ్య. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి స్వామివారు వెంకటేశ్వర స్వామివారి ఆరాధన బాగా చేయండి. వీరికి కలిసి వచ్చేటువంటి వారము మంగళవారం. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనురాశిలో 3వ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ యొక్క ధనురాశిలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారములో ఆత్మవిశ్వాసం చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది. మొదలుపెట్టినటువంటి కార్యములు విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆదాయము నిలకడగా లభిస్తూ ఉంటుంది. ధనలాభం కలిగించేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు వహించవలసి ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా చేకూరుతుంటుంది ఈ వారములో. అదేవిధంగా వీరికి ఉద్యోగాల్లో చిన్నపాటి మార్పులు చేసుకునే అవకాశాలు కూడా కనబడుస్తున్నాయి. పై ఆఫీసర్ వద్ద మద్దతు లభిస్తూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు తలబెట్టి ముందుకు పెడుతూ ఉంటారు. వీరికి ఆరోగ్యపరమైనటువంటి అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనము చేయడంతో మీకు ఆరోగ్యపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లోట్లు కూడా పూరుస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రయాణాలలో జాగ్రత్త వహించవలసిన అవసరము. వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండండి. అదేవిధంగా వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 7వ సంఖ్య. వీరు బాగా కలిసి వచ్చేటువంటి వారము గురువారము. వీరు బాగా ఆరాధన చేసేటువంటి స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ ఒక్క వారంలో ఆదాయము సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా ముందుగా జాగ్రత్త వహించవలసిన అవసరం. ద్వితీయంలో వీరికి గోచారంగా రాహు, అలాగే అష్టమంలో శుక్ర కేతు యొక్క ఫలితముగా మొండితనము, అలాగే అనేకమైన విషయాలలో ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఖర్చు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము. సమయానికి ఆదాయము సమకూరుతూ ఉంటుంది ఈ వారంలో వీరికి. అయినా మీరు దాని తగ్గటువంటి ఫలితములు ఆశించకుండా ముందుకు వెళుతూ ఉండాలి. వీరు అనేకమైన విషయాలలో పెట్టుబడులు పెట్టుతున్న విషయాల్లో కానీ, అలాగే వ్యాపారాల్లో పెట్టేటువంటి సమయంలో కానీ, ఉద్యోగస్తులకు కానీ వీరు ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళ్ళవలసిన సమయము. చిన్నపాటి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కూడా వస్తున్నా తగు అభిప్రాయ భేదములు రాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరము. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కష్టానికి తగ్గ ఫలితము కనబడుతుంటుంది. పరధ్యానం పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఏకాగ్రత పెంచుకోవాలి. అదేవిధంగా శనివారం నాడు ప్రతి శనివారం దర్శనం చేసుకుంటూ ఉండాలి. మనోధైర్యముతో కార్యసిద్ధి మీకు చేకూరుతూ ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 8వ సంఖ్య. వీరు బాగా ఇష్టపడి ఆంజనేయ స్వామి ఆరాధన బాగా చేయండి. వీరికి కలిసి వచ్చేటువంటి వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో జన్మలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉండేటువంటి శని ప్రభావంతో వీరికి ఆరోగ్యపరమైనటువంటివి, అలాగే మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ రాహుకి శనికి సంబంధించిన వ్యవహారములో మీరు బాగా ఆరాధన చేసుకుని ఈ యొక్క శనికి రాహుకి, అదేవిధంగా అష్టమంలో ఉండేటువంటి కేతు అనుగ్రహం కూడా పొందవలసిన సమయము. ఈ రాశి వారికి ఈ వారము ఆదాయం స్థిరముగా ఉంటుంది. అనుకునేటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి.
భూమి లేదా వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు సూచనలు కనబడుతున్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరము. కష్టానికి తగినటువంటి ఫలితము కనబడుతూ ఉన్నది. మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ ఉండాలి. ఎక్కువ వాదనలు పెట్టుకోకుండా మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి. గృహములో అలాగే ఉద్యోగస్తులకి కూడా వ్యాపారులకి ఈ యొక్క సమయము తగు విశేషములు కనబడుతున్నాయి. వాళ్ళకి పెట్టుబడి తగినటువంటి గుణాలు వెనక్కి వస్తుంటాయి. కాబట్టి తగిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే సమయంలో ముందు వెనక ఆలోచన చేసుకుని వెళుతూ ఉండండి. అలాగే వస్తువులతో జాగ్రత్త వహించవలసిన అవసరము. శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. అలాగే ఈ యొక్క రాశివారు ఎక్కువగా ఈశ్వరారాధన చేయటము చాలా మంచిది. వీరికి కలిసి వచ్చేటువంటి వారము శనివారము. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 6వ సంఖ్య. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ మీనరాశి వారికి శని యొక్క గ్రహచారంగా నడుస్తున్నది. ఏలినాటి శని ప్రభావము అలాగే వ్యయ రాహు ప్రభావము కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి తగిన వివరాలు విశేషములు జాగ్రత్తగా ఉండాలి. శనికి సంబంధించినది రాహుకి సంబంధించిన వ్యవహారములు చేస్తూ ఉండండి. ఈ రాశి వారికి మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా కనబడుతున్నాయి. అవి క్రమంగా ఈ వారంతో వచ్చేసరికి తగ్గుతూ ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళ్ళండి. బాధ్యతలని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారస్తులకి ఈ యొక్క వారము మిశ్రమ ఫలితము కనబడుతూ ఉన్నది. నూతన పెట్టుబడులను అలాగే పెద్దల యొక్క సలహాలు పాటిస్తూ ఉండండి. కుటుంబంలో శుభకార్యాల పట్ల చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. భాగస్వామితో కొన్నిపాటి చిన్నపాటి వివాదాలు జోడు చేసుకుంటుంటాయి. కాబట్టి తగినటువంటి మార్పులు చెరుపులు కూడా చేసుకుంటుండండి. వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 9వ సంఖ్య. వీరు బాగా ఆరాధన చేసేటటువంటి స్వామి ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటటువంటి వారము బుధవారము.